వద్ద ₹1,00,000 డ్రా చేసుకుని బ్యాగ్లో పెట్టుకుని వెళుతున్న ఓ వ్యక్తి వద్ద నుంచి బ్యాగ్ లాక్కుని పారిపోయే యత్నం చేసిన ఘటన కామారెడ్డిపట్నంలో చోటు చేసుకుంది. బాధితుడు 100కు డయల్ చేయగా వచ్చిన పోలీసులు అతన్ని గతంలో నకిలీ డీఎస్పీగా చలామణి అయిన నెల్లూరు స్వామిగా పోలీసులు గుర్తించారు. ఎస్సిటీ ఫైబర్ నెట్ ఉద్యోగి బాలకృష్ణ గురువారం రాత్రి మున్సిపల్ వద్ద గల హెచ్డిఎఫ్సి ఏటీఎంలో ₹1,00,000 డ్రా చేసుకుని బ్యాగ్లో పెట్టుకుని బైక్పై వెళ్తుండగా అప్పటికే అక్కడ ఉన్న ఓ వ్యక్తి బ్యాగ్ లాక్కుని వెళ్లే ప్రయత్నం చేశాడు. దాంతో బాలకృష్ణ అతన్ని కొట్టగా అతను మళ్లీ తిరిగి కొట్టడంతో కింద పడిపోయిన చాకచక్యంగా అతన్ని పట్టుకుని 100 నంబర్కు డయల్ చేసి ఫిర్యాదు చేశాడు. వెంటనే వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకుని గతంలో నకిలీ డీఎస్పీగా చలామణి అయిన నెల్లూరు స్వామిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు స్వామిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పేపర్ అది ఎలక్ట్రానిక్ కూడదు ఆయన మెంటల్ స్వామి మెంటల్ స్వామి రంగేతుల స్వామి ఇంకా రాయిపీ తాపి అంటే లివర్ పైసలు అని అన్న ఆల్రెడీ సామేడి నీ దగ్గర పైసలు ఇవ్వని చెప్పేసి అనడంతోనే ఆయన దగ్గర బిల్లు కడుతున్నా ఆయన నా కవర్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ ఇంటి దగ్గర పోతే మొత్తం ఈ మంట తీస్తలేదు, లేపుతలేడు. కూడదు ఆయన